మా అధిష్టానం శ్రీ పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం మాకు శిరోధార్యం. ఆయన ఏం చెప్తే మేము నడుస్తాం. కానీ మండపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా లీలాకృష్ణ గారు మాకేం చెప్తే భవిష్యత్తులో మేము ఆయన చెప్పిన బాటలో నడవడానికి ముందుగా ఉన్నాం. మా లీలాకృష్ణ గారు త్వరలో అంటే నియోజకవర్గంలో లేరు, 2 రోజుల్లో అందుబాటులోకి వస్తారు. ఆయన రాగానే నియోజకవర్గ స్థాయి మీటింగ్ వేసుకుని ఆ మీటింగ్లో ఇరు అభ్యర్థులు అంటే లీలాకృష్ణ గారు, జోగేశ్వరరావు గారు కూడా కూర్చుని కార్యకర్తలకు ఇచ్చేటువంటి భరోసా ఏంటో తెలుసుకుని, అలాగే ఇరు పార్టీలకు కూడా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీకి కూడా భవిష్యత్తులో ఉండేటువంటి విలువలు అంటే భవిష్యత్తులో కార్యకర్తలతో పాటు నాయకులకి, గ్రామ స్థాయిలో ఉండేటువంటి ఇద్దరు నాయకులకి, ఇద్దరు కార్యకర్తలకి, గ్రామ ప్రజలకి మేము ఇచ్చేటువంటి భరోసాకి ముందు మా ఇరు పార్టీల మధ్య సరైన సమన్వయం కోసం, ఈ సమన్వయం కోసం మీటింగ్ జరగాలి. ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని లీలాకృష్ణ గారు ఏం చెప్తే అది భవిష్యత్తులో మేము ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.